భవిష్యత్ తరాలకు సంక్రాంతి పండుగంటే గోపాలపురం నియోజకవర్గం గుర్తుండిపోయేలా ఈసారి సంబరాలను నిర్వహిస్తామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం వేళ్ల చింతలగూడెం గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఏర్పాట్లను ఆయన అధికారులు టీడీపీ నాయకులతో కలిసి పర్యవేక్షించారు. గ్రామంలో సంక్రాంతి ఆటల పోటీలు, సాంప్రదాయ సంక్రాంతి వేడుకలు నిర్వహించే ప్రాంతాన్ని ఎమ్మెల్యే వెంకటరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. గోపాలపురం నియోజకవర్గంలో నిర్వహించే సంక్రాంతి సంబరాలకు రాష్ట్రంలోని 5 ఎమ్మెల్యేలు, 3 మంత్రులు హాజరవుతారని తెలిపారు. ఒక భారీ ఎత్తున సాయంత్రం సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించబోతున్నాం. నియోజకవర్గ తరఫున అందరి యొక్క సహకారంతో, నాయకులందరి సహకారంతో, పెద్దలందరి సహకారంతో, అన్ని గ్రామాల సహకారంతో, ప్రభుత్వ అధికారుల సహకారంతో ఈ యొక్క సంక్రాంతి వేడుకలు ఆ రోజు సాయంత్రం చేయడం, దానికంటే ముందుగా సంక్రాంతి వేడుకకు ముందుగా ఆటపాటలతో కూడిన ఉత్సవాలు, సాంప్రదాయ ధోరణిలో ఈ సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఈ నియోజకవర్గ పరిధిలో ఆటల రూపేణ, పాటల రూపేణ, అదేవిధంగా పెద్ద ఎత్తున మహిళలను కూడా ఇందులో ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడానికి ముగ్గుల పోటీలు కూడా పెట్టి, సంక్రాంతి ముగ్గుల పోటీలు పెట్టి వాళ్ళకి అనేక రకాల గిఫ్ట్లు ఇచ్చి మహిళలను కూడా అంతర్భాగం చేయబోతున్నాం ఈ సంబరాల్లో. అదేవిధంగా కబడ్డీ గేమ్స్, వాలీబాల్ గేమ్స్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఇతరితర అనేక గేమ్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే టీమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ ఉండే యువతకి, విద్యార్థులకి, వీరందరికీ కూడా ఈ యొక్క ఆటల యొక్క ప్రాముఖ్యత, మన దైనందిన జీవితంలో శారీరకంగా మనం చేయాల్సిన శ్రమ ఆవశ్యకత, నేడు జరుగుతున్న యాంత్రిక జీవితాల్లో, ఉరుకు పరుగుల ప్రపంచంలో సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఉత్పన్నమవుతున్న అనేక ఆకస్మిక మరణాలు, వీటిలో ఒక చైతన్యం తీసుకురావాలి, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి. ఆరోగ్యం పట్ల, వాళ్ళ యొక్క మానసిక వికాసం పట్ల వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతిని ఒక అవకాశంగా తీసుకుని వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావడానికి అటు స్పోర్ట్స్, ఇటు గేమ్స్ భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి ఆ రోజు ఏదైతే సంబరాలు జరుగుతున్న రోజున అవార్డుల ప్రదానోత్సవం కూడా జరుగుతుంది. ఈ రకంగా తెలుగువారి సాంప్రదాయానికి నిలవు, మన యొక్క కట్టుబాట్లు, మన యొక్క అలవాట్లకు నిలవైన సంక్రాంతిని ఒక సంబరాల్లాగా నిర్వహించి ఈ గోపాలపురం నియోజకవర్గంలో సంక్రాంతి సాంప్రదాయ ధోరణిలో జరిగే తీరును బట్టి రాష్ట్రంలో మార్గదర్శకంగా గోపాలపురం నియోజకవర్గం నిలపాలని ఒక ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టాం. ఈ నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరూ కూడా దేశ నలుమూలల నుంచి ఎక్కడెక్కడో వాళ్ళ యొక్క పిల్లలు ఉద్యోగాలు చేస్తూ, చదువుల నిమిత్తమో, ఉద్యోగాల నిమిత్తమో, ఉపాధి నిమిత్తమో ఎక్కడెక్కడో ఉన్న వారంతా సంక్రాంతికి వాళ్ళ సొంతూరులు వస్తారు. కాబట్టి ఆ సొంతూరులో సంబరాలను మనం చేపట్టి ఈ యొక్క సందడిని, సంబరాలని, ఒక ఉత్తేజాన్ని నింపాలని గోపాలపురం నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. దీనికి నాయకులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారితో పాటుగా ప్రభుత్వ అధికారులు కూడా ఇందులో మమేకమయ్యి ఈ కార్యక్రమాన్ని ఒక దిగ్విజయంగా చేయాలని ఒక ఆలోచన. కాబట్టి ప్రజలకు కూడా పిలుపునిస్తున్నాం, రండి, మనందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో, ఉత్సవాల్లో పాల్గొని మన తెలుగు వారి యొక్క ఐక్యతను చాటతో పాటు రాబో తరాలకి సంక్రాంతి అంటే ఏంటి, మన సంప్రదాయాలు ఏంటి, మన ఉత్సవాలు ఏంటి, మన పండగలు ఏంటి, వాటి యొక్క జరిగే తీరేంటి అని తెలియజేద్దాం.